మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం అంటేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న పట్టణం ధర్మవరం పట్టణం. అలాంటి పట్టణంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ నూర్ మహమ్మద్ని ఇప్పటికే అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు. అయితే పాకిస్తాన్కి చెందిన 36 వాట్సాప్ గ్రూపుల్లో ఇతను కీలకంగా ఉన్నాడంటూ పోలీసుల విచారణలో తేలింది. అయితే ధర్మవరం పట్టణంలో ఇలాంటి వారు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇతనికి ధర్మవరం పట్టణంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుండి ధర్మవరానికి వచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్, కలకత్తా నుండి వేల మంది ధర్మవరంలో నివాసం ఏర్పరచుకున్నారు. వీరే కాకుండా బంగ్లాదేశ్ నుండి వందల మంది ధర్మవరం పట్టణంలో ఉన్నారని స్థానిక ప్రజలు చెప్తున్నారు. అలాంటి వారిపైన నిఘా పెట్టాలంటూ, వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ధర్మవరం పట్టణ వాసులు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలు స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మవరం అంటేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న పట్టణం. అలాంటి పట్టణంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ మన నూర్ మహమ్మద్ అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూడవచ్చు? ధర్మవరం పట్టుచీరలకు ప్రసిద్ధి, మీరు అన్నట్టు వాస్తవమే ఇది. అలాగే ఇన్ని సంవత్సరాలుగా ప్రత్యేకించి ఎక్కడ కూడా ఉగ్రవాదులు ఉంటున్నారో లేదా ఉగ్రవాద సంస్థల సంబంధం ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి మనకి ఎవరు రాలే. కానీ ఇప్పుడు రావడం అనేది చాలా దురదృష్టకరము. ముఖ్యంగా ఈ ఉగ్రవాదులకు ఎవరైనా అటాచ్మెంట్ ఉన్నారు లేదా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారని తెలిస్తే కూడా పక్కన ఉన్నటువంటి ముస్లింలు ఎవరైనా కావచ్చు, తెలిస్తే దయచేసి వాళ్ళు కూడా వాళ్ళని ఖండించి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉన్నది మన భారతదేశంలో ఉన్నాము, మీరు కూడా భారతదేశంలో ఉంటున్నారు కాబట్టి అది మీ బాధ్యతగా వహించాలా. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వడం కూడా పొరపాటు. అలాగే వీటిలో ఇరుక్కుంటే బయట కూడా పడలేం. ముఖ్యంగా ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కలకత్తా వాళ్ళు అంటున్నారు, ఉత్తరప్రదేశ్లో అంటున్నారు. వాళ్ళకి సంబంధించి ఐడి కార్డులు ఉంటున్నాయి, ఓటర్ ఐడీలు ఉంటున్నాయి, రేషన్ కార్డులు వచ్చాయి, తర్వాత ఆధార్ కార్డులు వచ్చాయి. వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ పని చేస్తున్నారు, ఎంతవరకు వీళ్ళు నిజంగా ఉంటున్నారు అనేది పోలీసు కూడా ఖచ్చితమైన డ్రైవ్ చేయాలి. అలాగే వాళ్ళకి ఎవరైతే పనులు కల్పిస్తున్నారో లోకల్గా ఉంటున్న మన వ్యక్తులందరూ కూడా పారిశ్రామికం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళపైన నిజమైన వాళ్ళు ఉన్నారా లేదా, వీళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మనము పని ఇస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన దృష్టి పెట్టి వాళ్ళపైన కూడా మనం నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదం అనేది చాలా తీవ్రమైన ఇది. ఎందుకంటే ఉగ్రవాదం అనేది ప్రతి ఒక్కరూ కూడా అందరూ వ్యతిరేకిస్తారు. అలాంటిది అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ముస్లిం కొంతమందిని ఆ ఉగ్రవాద వైపు మళ్ళీ తీసుకుపోతున్నారు. ఆ ఉగ్రవాదంలో ఇరుక్కుంటే బయట కూడా పడలేరు. కానీ అది తెలియదు. కానీ చెప్పేటువంటి విషయాలు వాళ్ళు గ్రహించుకోకుండా వాళ్ళు మంచి మాటలతో చెప్పి వీళ్ళని ఆ వైపు తిప్పుతా ఉన్నట్లుంది. ఇప్పుడు నిన్న కూడా ధర్మవరం నుంచి చూసాం. ఆయన గురించి కూడా చాలా వరకు చెప్పారు. ఎందుకంటే కదిర్లోను లేదా ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అతను నమాజ్లో పోతే కూడా ఈ ముస్లిం యువతను ఆకట్టుకుని వాళ్ళకి ఏదో చెప్తున్నట్లని మనకు కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి వాళ్ళతో కలిసేటువంటి వాళ్ళు కూడా దయచేసి మీరు కూడా మన దేశము, మన రాష్ట్రము, మన ఊరని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే మద్దతుగా ఉంటూ మీరు కూడా మాలో భాగంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ధర్మవరం అంటేనే ఒక ప్రత్యేకమైన పట్టణం. ఈ పట్టణానికి మంచి గుర్తింపు ఉంది. చేనేత వ్యాపారులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాంటి పట్టణంలో ఈరోజు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి ధర్మవరం పట్టణ వాసులకి, ఒక నూర్ మహమ్మద్కి అంటున్నారు. ఎలా చూడొచ్చు? పట్టణ వాసులకి ఎలా చెప్తారు? ఇప్పటి నాకు 49 సంవత్సరాలు. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు ధర్మవరంలో ఒక ఉగ్రవాది, అంటే ఇంకా ఆయన ఉగ్రవాదాన్ని అనుకోవాల్సింది. ఎందుకంటే దాదాపుగా 36 ఉగ్రవాద వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాడు అని చెప్పి ఎన్ఐఏ వారు కానీ, మన పేపర్ ద్వారా కానీ, మన మీడియా ద్వారా కానీ వస్తున్నాయి. ఆ విధంగా వీళ్ళు తయారవుతున్నారంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ముస్లిమ్స్ ఎవరు ఆ విధంగా కారు. కానీ ఆయన ఇక్కడ పుట్టి కూడా ఆ విధంగా అయ్యాడు అంటే ధర్మవరము గత 10 సంవత్సరాల నుంచి కొద్దిగా సిల్క్ దీంట్లో బయట రాష్ట్రాల నుంచి అంటే బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఒడిస్సా కానీ ఇలా బతుకునే దానికోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు బెంగాల్ వాళ్ళ, బీహార్ వాళ్ళ, లేక బంగ్లాదేశ్ల, రోహింగ్యాల, పాకిస్తాన్ వాళ్ళ అనేది కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఐడెంటిఫికేషన్ కూడా పుట్టించుకుంటున్నారు. అది ఏ విధంగా పుడుతున్నాయో, ఎవరిగా సహకరిస్తున్నారో తెలియదు. కానీ ఇది వచ్చిన వాళ్ళ వల్లే ఈ ప్రాబ్లం. మన ఇక్కడ పుట్టిండే వాళ్ళు ఏదో కొంత వాళ్ళకు ఉండొచ్చు ఫీలింగ్స్, వాళ్ళు తోడయ్యే వాళ్ళకు ఈ విధంగా అవుతా ఉన్నారేమనే భావనలో ఉన్నాము. మేము పోలీస్ శాఖ వారికి, ముఖ్యంగా ధర్మవరం ప్రజల తరఫున, అందరి తరఫున, భారతీయులందరి తరఫున, ఒక భారతీయునిగా, నేను భారతీయుని, హైందవుని,
మా తర్వాత ఇతర ధర్మాలను గౌరవించే వ్యక్తిని, నా ధర్మాన్ని నేను పూజిస్తాను, అంతవరకు అది సత్యం. రెండో విషయం ఏమంటే పోలీస్ శాఖ వారు సకాలంలో స్పందించి ఎన్ఐఏ వారు కానీ, ఐబీ వారు కానీ, ధర్మవరం అనంత సత్యసాయి జిల్లా పోలీసు వారు కానీ సకాలంలో స్పందించి ఆయన్ను గుర్తించి అరెస్ట్ చేశారు అతన్ని. కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? మాకు ఒకటే డౌట్, ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా ఎక్కడి నుంచో వచ్చిన ముస్లిమ్స్ ఉన్నారు. లోకల్గా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళతో మాకు ఎటువంటి సమస్య ఉండదు. ఏమైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మేము సర్దుకొని వెళ్తాం. కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే ఈ విధంగా మనుషుల్ని మారుస్తున్నారనే భావన మాలో ఉంది. ఒక రకంగా భయంగానూ ఉంది. ఎందుకు అంటే అంత పెద్ద జైషే మహమ్మద్ సంస్థలతో లింకులు ఉన్నాయి, అటువంటి వ్యక్తి ధర్మవరంలో ఉన్నాడు అంటే వీళ్ళని తయారు చేసిన వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారనే భయం ప్రతి ఒక్కరిలోనూ అదొక ఆందోళనకరమైన విషయం ఉంది. దీనికి పోలీస్ శాఖ వారు ప్రతిస్పందించి ప్రతి ఒక్కరి వాళ్ళు బీహార్ నుంచి వచ్చారా లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చారా, ఇండియన్సా కాదా కనుక్కొని, అంటే ఇప్పుడు బీహార్ వాళ్ళు అని చెప్పి కొంతమంది బేల్దారి పనులలోనూ ఉన్నారు, ఇటీపిల్లల ఫ్యాక్టరీలోనూ ఉన్నారు, ఇట్లా సిల్కోస్ మగ్గాల దానిలోనూ ఉన్నారు, కలకత్తా వర్క్ అని చెప్పి చాలా మంది పెట్టుకున్నారు. వాళ్ళ ఐడెంటిఫికేషన్ అంతా అవుతుంది పోలీస్ శాఖ వారు తీసుకునేసి వాళ్ళు నిజంగా భారతీయుల లేక బయట నుంచి వచ్చిన వ్యక్తుల కనుక్కొని వాళ్ళలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు దొరికిన వాళ్ళు దొరకచ్చు, లేదా మనకు అదృష్టమే మంచిగానే ఉన్నామని అనుకుంటాం. కాబట్టి ధర్మవరము పట్టణము వ్యాపార కేంద్రంగా బాసిల్లుతా ఉంది. ఇటువంటి టైంలో ఇటువంటి ఉగ్రవాదులు దొరకడం అది ఒక రకంగా దురదృష్టకరము. ఇలాంటివి ఎప్పటికీ జరిగినలేదు, జరగకూడదు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి ధర్మవరం టోటల్ ఎక్స్టెన్షన్ ఏరియాల్లో కొత్త ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు. ముస్లిమ్స్ అంటే మనం ఎందుకంటే వాళ్ళ వేషధారణ బట్టి మనం అంటున్నాం. యాక్చువల్లీ ధర్మవరంలో లోకల్గా ఉండే వాళ్ళతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే ఇబ్బంది. కాబట్టి వాళ్ళని సరిగ్గా ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళు అలా ఎటువంటి ఆధార్ కానీ ఏదైనా కానీ కొత్తగా పుట్టించుకొని ఉండే వాళ్ళు కానీ వాళ్ళంతా ఐడెంటిఫై అవుతారు. కాబట్టి పోలీస్ శాఖ దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా మరీ విన్నవించు. ధర్మవరం చెందిన వ్యక్తి దాదాపుగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన 36 వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉన్నాడని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక భారతీయుడిగా ఎలా అనిపిస్తుంది సార్? ఈరోజు ధర్మవరం ఒక వ్యాపార కేంద్రం. దీనికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. వ్యాపార నిమిత్తమే కాకుండా వృత్తిరీత్యా కూడా చాలామంది పనులు చేసుకోవడానికి ఈరోజు అనేక ప్రాంతాల నుంచి ధర్మవరం ప్రాంతంలో వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటూ స్థిరపడినటువంటి సందర్భం. ఒక ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నటువంటి ధర్మవరం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి జాడ ధర్మవరం కానీ ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేదు. కానీ ఒక్కసారిగా ఒక ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ధర్మవరంలో నివసిస్తున్నాడని చెప్పి ఒక వార్త దావానంలో వ్యాపించడంతో ధర్మవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదానికి కులము, మతము, ప్రాంతం అనేటువంటి తేడాలు ఏమి ఉండవు. వీళ్ళ ప్రధానమైనటువంటి ప్రవృత్తి నేర వృత్తిగానే ఉంటుంది, హింసే వీళ్ళ ప్రవృత్తిగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని మూలాల నుంచి తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాదం ఇలాగే వదిలేస్తే ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా భవిష్యత్తులో సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు దాంతోపాటు ప్రజలు కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలా. ప్రజలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను, తమ పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళను కూడా ఎటువంటి అనుమానం వచ్చినప్పటికీ వాళ్ళ మీద ప్రభుత్వానికి వాళ్ళ గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ప్రభుత్వాలు కూడా, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీని మీద సమర్థవంతంగా పనిచేసి ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. యువత కూడా ఈరోజు ఉగ్రవాదం వైపు పోకుండా తమ కెరీర్ను లేదా ఒక మంచి పౌరులుగా ఈ సమాజంలో జీవించడానికి, తమ వంతుగా ఈ సమాజానికి ఉపయోగపడడానికి బాగా చదువుకొని మంచి మార్గంలో ఉండాలి. కాబట్టి ఉగ్రవాదం వైపు కానీ ఎటువంటి అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులతో కానీ స్నేహాలు చేయకోకుండా యువత కూడా ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.